ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 6 గురించి ఈ రోజు మనం ఒక కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అండ్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ గురించి మొదటే ఒక మాట చెప్పాలి. ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది జస్ట్ ఒక టాస్క్స్ ఎపిసోడ్ కాదు. కంటెస్టెంట్స్ ఎంతవరకు రిస్క్ చేయగలరు, ప్రెషర్ లో వాళ్ళ రియల్ పర్సనాలిటీ ఎలా బయటకు వస్తుంది అనే విషయం ఈ ఎపిసోడ్ చాలా క్లియర్ గా చూపించింది. స్టార్టింగ్ లో ఎపిసోడ్ కొంచెం స్లోగా అనిపించొచ్చు, కొన్ని ప్లేసెస్ లో పేసింగ్ కూడా డ్రాగ్ అయినట్లు అనిపించింది. కానీ ఎపిసోడ్ ముందుకు వెళ్లే కొద్దీ టాస్క్స్ ఇంటెన్సిటీ పెరిగింది. ఒక కంటెస్టెంట్స్ రోటన్ వెజిటేబుల్స్ మధ్యలో ఛాలెంజ్ తీసుకుంటే, మరొక కంటెస్టెంట్స్ తన పాస్ట్ రిలేషన్షిప్ కి ఫోన్ చేసి ఎమోషనల్ కన్ఫెషన్ చేయాల్సి వచ్చింది. ఇంకొక కంటెస్టెంట్ లక్ మీద డిపెండ్ అయి ఎగ్జిట్ టాస్క్ తీసుకున్నారు. మరి ఆర్కే తీసుకున్న టాటో డెసిషన్ అయితే అసలు కెరీర్ రిస్క్ వరకు వెళ్ళిందా అనే క్వశ్చన్ కూడా వచ్చింది. అన్నిటికంటే బాగి తుల్లూరు తీసుకున్న ఎక్స్ట్రీమ్ షార్ట్ హెయిర్ కట్ డే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ ఎపిసోడ్ లో నాకు చాలా మెమరబుల్ మూమెంట్. అక్కడ ఆమె రియాక్షన్ చూపించినప్పుడు టాస్క్ అంటే కేవలం గేమ్ కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అని అర్థమైంది. అలాగే సృష్టి ఎమోషనల్ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు మనం ఎవరు బాగా ఆడారు, ఎవరు మిస్టేక్స్ చేశారు, ప్రొడక్షన్ ఎక్కడ స్లో అయింది, ఎవరి స్ట్రాటజీ వర్క్ అయింది, ఎవరి డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అయ్యాయి అనే విషయాన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మధ్యలో కొన్ని ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేస్తాను. కానీ ఒక క్లారిఫికేషన్, లీక్స్ లేదా అన్అఫీషియల్ అప్డేట్స్ ను కన్ఫర్మ్డ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గా కాకుండా అవైలబుల్ రిపోర్ట్స్, ట్రాకింగ్ అప్డేట్స్ గా మాత్రమే చూడాలి. సో వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎపిసోడ్ 6 లో యాక్చువల్ విన్నర్ ఎవరు, ఎవరి గేమ్ స్ట్రాంగెస్ట్ అనిపించింది అనేది కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 6 లోకి వెళ్ళిపోదాం. చలో. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇప్పటికే 3 గ్రీన్ కార్డ్ సాధించిన సేఫ్ జోన్ లో ఉన్న రాజకుమారి, మిథిలేష్, చరణ్ స్టేజ్ మీదకు వచ్చారు. వాళ్ళ ఎంట్రీ ఓకేగా ఉంది. కానీ నాకు పర్సనల్లీ అక్కడ ఒక స్మాల్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ఆల్రెడీ సాధించిన కంటెస్టెంట్స్ కి ఇంకాస్త ఇంటరాక్షన్ ఇచ్చి ఉంటే ఆడియన్స్ కి వాళ్ళ పర్సనాలిటీస్ గురించి మరింత కనెక్ట్ వచ్చేది. వాళ్ళతో 1-2 స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఇతర కంటెస్టెంట్స్ గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటి, తర్వాత గేమ్ లో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే స్టేజ్ సెగ్మెంట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేది. చాలా క్విక్ గా కొన్ని ఆన్సర్స్ తీసుకొని నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రొడక్షన్ పేసింగ్ గురించి కూడా మాట్లాడాలి. బిగ్ బాస్ టైప్ ఫార్మేట్ లో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. టాస్క్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఎడిటింగ్ స్లోగా ఉంటే టెన్షన్ తగ్గిపోతుంది. కొన్ని కట్స్, రియాక్షన్స్, ట్రాన్సిషన్స్ కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్లు నాకు అనిపించింది. ఆడియన్స్ కి ఆల్రెడీ సిచ్యువేషన్ అర్థమైపోయిన తర్వాత కూడా అదే మూమెంట్ ని ఇంకాస్త కంటిన్యూ చేస్తే న్యాచురల్ ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది. ఇక రిమైనింగ్ కంటెస్టెంట్స్ సిచ్యువేషన్ లోకి వస్తే 18 కంటెస్టెంట్స్ నుంచి అవైలబుల్ స్పాట్స్ కోసం కాంపిటీషన్ మరింత ఇంటెన్స్ అవుతుంది. హోస్ట్ శ్రీముఖి స్టేజ్ పైకి వచ్చి డేర్ అండ్ డై టైప్ ఛాలెంజెస్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడి నుంచి గేమ్ అసలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్ ఏంటంటే, సేఫ్ జోన్ లో ఉన్న వాళ్లకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ సేఫ్ జోన్ లో లేని కంటెస్టెంట్స్ కి ప్రతి డెసిషన్ లైఫ్ ఆర్ డెత్ మూమెంట్ లా అనిపిస్తుంది. అందుకే తరువాతి టాస్క్స్ లో కంటెస్టెంట్స్ రియాక్షన్ చాలా రాగా కనిపించింది. ఇక మొదటి మేజర్ ఛాలెంజ్ కి వెళ్దాం. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ డేర్. రోటన్ వెజిటేబుల్స్ ఉన్న బకెట్ లో హెడ్ హోల్డ్ చేసి ఉండాలి. ఇది వినడానికి సింపుల్ గా అనిపించిన ప్రాక్టికల్లీ చాలా డిఫికల్ట్. రోజుల తరబడి రోటన్ అయిన వెజిటేబుల్ స్మెల్, టెక్స్చర్, డిస్కంఫర్ట్ ఇవన్నీ టాలరేట్ చేయాలి. ఇక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ టాలరెన్స్ ఎక్కువ అవసరం. లెవెల్ 2లో మ్యాష్డ్ పొటాటోస్ లో దాచిన కీస్ ఫైండ్ చేసి లాక్స్ ఓపెన్ చేసి చివరికి అందులో ఉన్న జ్యూస్ తాగాలి.
టాస్క్ అనౌన్స్ అవ్వగానే వెంకీ వైబ్స్ అపూర్వ ఛాలెంజ్ నుంచి స్టెప్ బ్యాక్ అయ్యారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ చెప్పాలి. ప్రతి టాస్క్ ను యాక్సెప్ట్ చేసుకోవడం ఆటోమేటికల్లీ వీక్నెస్ కాదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ తమ ఫిజికల్ లిమిట్స్ తెలుసుకోవాలి. కానీ వన్స్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాక మాత్రం ఫుల్ కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ యాక్చువల్ పేస్ ఆఫ్ శాలిని మరియు అమన్ మధ్య ఇంట్రెస్టింగ్ గా మారింది. అమన్ ఫిజికల్లీ స్ట్రాంగ్, ఎనర్జీ కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మూమెంట్స్ లో అగ్రెషన్ వలన రూల్స్ విషయంలో బౌండరీ క్రాస్ అయినట్లు కనిపించింది. హెడ్ బయటికి రావడం లాంటి మూమెంట్స్ ఆడియన్స్ కి ఆబ్వియస్ గా కనిపించాయి. స్ట్రిక్ట్ జడ్జింగ్ ఉంటే అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండేది. కానీ శాలిని మాత్రం టాస్క్ లో ఫోకస్ మెయింటైన్ చేసింది. రోటెన్ స్మెల్ ఉన్న, డిస్కంఫర్ట్ ఉన్న అటెన్షన్ కీస్ మీద పెట్టింది. అక్కడ ఆమె స్పీడ్ గా, ఇంప్రెసివ్ గా లాక్స్ ఓపెన్ చేసి ఛాలెంజ్ కంప్లీట్ చేయడం ద్వారా క్లియర్ అడ్వాంటేజ్ తీసుకుంది. ఇక్కడ శాలిని గురించి ఆడియన్స్ కి 2 డిఫరెంట్ ఒపీనియన్స్ రావచ్చు. కొంతమందికి ఆమె యాటిట్యూడ్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపించవచ్చు, కొంతమందికి అగ్రెసివ్ గా అనిపించవచ్చు. కానీ నా అనాలిసిస్ ఏంటంటే గేమ్ షోలో యాటిట్యూడ్ ఎలోన్ కాదు, పెర్ఫార్మెన్స్ తో దాన్ని ప్రూవ్ చేయాలి. శాలిని పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అందుకే ఆమె యాటిట్యూడ్ ని నేను పూర్తిగా నెగటివ్ గా చూడను. అయితే ఒక వార్నింగ్ మాత్రం ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే టీమ్మేట్స్ తో క్లాష్ అవుతుందో అప్పుడే అది స్ట్రెంగ్త్ వీక్నెస్ గా మారుతుంది. సో శాలినికి ఈ ఎపిసోడ్ ఒక స్ట్రాంగ్ ప్లస్. కానీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఆమె ఎమోషనల్ కంట్రోల్ ఎలా మెయింటైన్ చేస్తుందో చూడాలి. అమన్ విషయానికి వస్తే అతనిలో ఫిజికల్లీ క్యాపబిలిటీ ఉంది, కానీ అగ్రెసివ్ ను కంట్రోల్ చేయకపోతే అన్నెసెసరీ మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఫార్మేట్ లో స్ట్రెంగ్త్ కంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా టైమ్స్ ఎక్కువ వర్క్ చేస్తుంది. అందుకే ఈ టాస్క్స్ లో శాలిని నాకు స్ట్రాంగర్ పర్ఫార్మర్ గా కనిపించింది. ఇప్పుడు ఎపిసోడ్ లో కంప్లీట్ డిఫరెంట్ జోన్ కి వెళ్దాం. ఫిజికల్ టాస్క్ నుంచి డైరెక్ట్ గా సైకలాజికల్ టాస్క్ కి తీసుకెళ్లారు. కంటెస్టెంట్స్ తమ ఎక్స్ లవర్ కి ఫోన్ చేసి ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్ అని పబ్లిక్ గా చెప్పాలి అన్నారు. ఇది ఫిజికల్ పెయిన్ కాదు, కానీ సైకలాజికల్ ప్రెషర్ మాత్రం చాలా హై. ఎందుకంటే పర్సనల్ లైఫ్ ని కెమెరా ముందు ఓపెన్ చేయడం చాలా డిఫికల్ట్. రోహిత్, దీపక్, గాయత్రి కాల్ ట్రై చేశారు, కానీ ఆపోజిట్ సైడ్ కాల్స్ కనెక్ట్ కాలేదు. ఫైనల్లీ సృష్టి కాల్ కనెక్ట్ అయింది. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ చాలా క్యాజువల్ గా అనిపించింది. వాట్సాప్ లాంటి కాన్వర్జేషన్ తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆడియన్స్ కి కూడా ఇది టాస్క్ కోసం మాత్రమే మాట్లాడుతున్న కాన్వర్జేషన్నా అని ఒక డౌట్ రావచ్చు. కానీ కొద్ది సెకండ్స్ తర్వాత సృష్టి వాయిస్ చేంజ్ అవుతుంది, ఎమోషన్ బయటకు వస్తుంది, ఐస్ లో వాటర్, టీయర్స్ కనిపిస్తున్నాయి. అక్కడే టాస్క్ కి కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తి గత రిలేషన్షిప్ గురించి పబ్లిక్ గా మాట్లాడటం, అది కూడా కెమెరా ముందు, అది కూడా ప్రెషర్ లో చాలా ఈజీ కాదు. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏడవడం అంటే వీక్నెస్ కాదు. ఎస్పెషల్లీ పర్సనల్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు టీయర్స్ రావడం చాలా నేచురల్. సృష్టికి ఆ మూమెంట్ జెన్యూన్ గా ఫీల్ అయిందా లేక టాస్క్ ప్రెషర్ వల్ల ఎమోషన్ ఎక్కువైందా అని కంప్లీట్లీ మనం జడ్జ్ చేయలేం. కానీ స్క్రీన్ మీద కనిపించిన ఎమోషన్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఆ మూమెంట్ లో సృష్టి తన కంపోజర్ లాస్ చేసిన టాస్క్ ని కంప్లీట్ చేయడానికి కరేజ్ చూపించింది. అందుకే నా అనాలిసిస్ లో ఇది ఎపిసోడ్ లో స్ట్రాంగెస్ట్ సైకలాజికల్ మూమెంట్స్ లో ఒకటి. ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉంది. రియాలిటీ షో కంటెస్టెంట్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫిజికల్ టాస్క్స్ మాత్రమే కాదు, వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీని ఆడియన్స్ ముందు ఎక్స్పోజ్ చేయడం కూడా ఒక టాస్క్. సృష్టి అదే చేసింది, అందుకే ఆమె పర్ఫార్మెన్స్ ని నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ ఫ్యూచర్ లో ఈ ఎమోషనల్ బ్యాగేజ్ గేమ్ మీద ప్రభావం చూపుతుందా అని మనం వేచి చూడాలి. ఇప్పుడు ఎపిసోడ్ లో నాకు పర్సనల్లీ మోస్ట్ గా ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చి ఆర్కే టాటో డేర్. ఆర్కే పర్మనెంట్ టాటో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు. నీ బతుకు లాంటి సెల్ఫ్ డిగ్రేడింగ్ ఫ్రేజ్ ను పర్మనెంట్ టాటోగా వేయించుకోవడం గురించి డెసిషన్ తీసుకున్నాడు.
ఇది నార్మల్ డేర్ కాదు. ఎందుకంటే టాటూ అనేది చాలా పర్మనెంట్. అంటే టాటూ వేసుకున్నామంటే అది పర్మనెంట్‌గా ఉండిపోతుంది మన చేతి మీద. గేమ్ కోసం తీసుకున్న డెసిషన్ తర్వాత కూడా బాడీ మీద అలానే ఉండిపోతుంది. ఇక్కడ కెరియర్ యాంగిల్ కూడా డిస్కషన్‌లోకి వచ్చింది. అయితే ఆర్‌కే డిఫెన్స్ అంటే ఆర్మీ కెరియర్ యాస్పిరేషన్ గురించి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే టాటూస్ విషయంలో అప్లికబుల్ రిక్రూట్‌మెంట్ రూల్స్ ఏమిటో సెపరేట్‌లీ వెరిఫై చేయాలి. ప్రతి టాటూ ఆటోమేటికల్లీ డిఫెన్స్ కెరియర్‌ని రిజెక్షన్‌కి కారణం అవుతుంది అని బ్లాంక్‌గా చెప్పడం కరెక్ట్ కాదు. రూల్స్, లొకేషన్, సైజ్, అప్లికబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా ఎలిజిబిలిటీ మారవచ్చు. కానీ కెరీర్ యాస్పిరేషన్ ఉన్న వ్యక్తి పర్మనెంట్ టాటూ డెసిషన్ తీసుకోవడం మాత్రం ఆబ్వియస్లీ సీరియస్ రిస్క్. ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, ఒక రియాలిటీ షో ఆపర్చునిటీ కోసం లాంగ్ టర్మ్ పర్సనల్ గోల్‌ని రిస్క్ చేయడం వర్తేనా అసల? నా ఆన్సర్ అది కంప్లీట్‌లీ ఇండివిడ్యువల్ డెసిషన్ తనిష్టం. కొంతమంది ఫేమ్ కోసం రిస్క్ తీసుకుంటారు. కొంతమంది కెరియర్ ఫస్ట్ అంటారు. ఆర్‌కే మాత్రం ఛాలెంజ్‌కి బ్యాక్ స్టెప్ వేయకుండా యాక్సెప్ట్ చేశాడు. అది చాలా గట్టుండే ఫీలింగ్ అది. కానీ గట్స్ మరియు స్మార్ట్ డెసిషన్ 2 సేమ్ థింగ్ కాదు. అందుకే ఈ మొమెంట్‌ని నేను బ్రేవ్ డెసిషన్, పొటెన్షియల్లీ రిస్క్ డెసిషన్ 2 గాను చూస్తాను. ఇప్పుడు 'బాగి తుళ్ళూరు'. ఆనెస్ట్‌లీ చెప్పాలంటే ఈ ఎపిసోడ్‌లో బాగి నాకు స్ట్రాంగెస్ట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన కంటెస్టెంట్‌లో ఒకరు. ఎక్స్‌ట్రీమ్ షార్ట్ హెయిర్ కట్. ఫీమేల్ కంటెస్టెంట్‌కి ఇది ఎమోషనల్ ఛాలెంజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అపియరెన్స్ అనేది పర్సనల్ ఐడెంటిటీలో ఒక భాగం. అందుకే హెయిర్ కట్ ముందు యాంగ్జైటీ రావడం న్యాచురల్. కానీ భాగి రియాక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. షీ స్మైల్డ్. షీ యాక్సెప్టెడ్ ఇట్. షీ డిడెంట్ క్రియేట్ అన్నెసెసరీ డ్రామా. హెయిర్ కట్ జరుగుతున్నప్పుడు కూడా కంపోజ్డ్‌గా ఉంది. ఇంకా ఎమోషనల్ పార్ట్ ఏంటంటే ఆమె తన మదర్‌ని గుర్తు చేసుకుంది. 2013-14 సమయంలో తల్లిని కోల్పోయిన మెమొరీని కనెక్ట్ చేసుకొని హెయిర్ కట్ తర్వాత తనను తాను తల్లిలా ఫీల్ చేసుకుంటున్నట్లు చెప్పిన మొమెంట్ చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇక్కడ నాకు ఒక థింగ్ నచ్చింది. ఆమె సింపతి కోసం ఎమోషన్ క్రియేట్ చేసినట్టు కాకుండా తన ఓన్ మెమొరీతో కనెక్ట్ చేసుకుంది. అది ఆడియన్స్‌కి న్యాచురల్లీ కనెక్ట్ అయ్యే మొమెంట్. 'భాగీలో' నాకు కనిపించిన స్ట్రెంగ్త్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్, హెయిర్ చేంజ్ అయింది, లుక్ చేంజ్ అయింది, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం చేంజ్ కాలేదు. అదే ఇంపార్టెంట్. ఇలాంటి మొమెంట్స్ కంటెస్టెంట్స్‌కి ఐడెంటిటీ బిల్డ్ చేస్తాయి. అండ్ ఆనెస్ట్‌లీ ఎపిసోడ్ 6 తర్వాత 'భాగి' గురించి ఆడియన్స్ క్యూరియాసిటీ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు గేమ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ డైరెక్షన్‌కి వెళ్తుంది. 4 ఎన్వలప్స్. వాటిలో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆప్షన్స్. ఇక్కడ స్కిల్ కంటే లక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వెంకీ వైబ్స్ మరియు హేమంత్ యాదవ్ ఛాలెంజ్ తీసుకున్నారు. ఎన్వలప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇద్దరికి ఎగ్జిట్ ఆప్షన్స్ రావడం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఇక్కడ న్యాచురల్లీ ఆడియన్స్ మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అన్ని ఎన్వలప్స్లో పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి? గేమ్ సెటప్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ చేసింది? ప్రొడక్షన్ ఇంటెన్షనల్లీ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేసిందా, లేక జెన్యూన్లీ లక్ బేస్డ్ ట్విస్ట్నా? ఆడియన్స్ మనం డెఫినెట్గా చెప్పలేం. కాబట్టి ఇలాంటి మూమెంట్స్ని క్వశ్చన్ చేయడం ఓకే, కానీ ప్రూఫ్ లేకుండా మ్యానిపులేషన్ అని కన్క్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. టై బ్రేకర్ కోసం మడ్ ఫిజికల్ ఛాలెంజ్ చేశారు. ఇక్కడ వెంకీ వైబ్స్కి పెద్ద ప్రాబ్లం వచ్చింది. బిఫోర్ టాస్క్ అతని కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. స్టేట్మెంట్స్ కూడా చాలా లౌడ్గా ఉన్నాయి. కానీ యాక్చువల్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్కి తగ్గ రిజల్ట్ రాలేదు. హేమంత్ మాత్రం రిలేటివ్లీ కంపోజ్డ్గా పర్ఫామ్ చేశాడు. ఇది రియాలిటీ షోస్లో కామన్ లెసన్. టాక్ బిఫోర్ టాస్క్ డజంట్ మ్యాటర్, పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ టాస్క్ మ్యాటర్స్. వెంకీకి ఈ సెగ్మెంట్లో ఒక కంప్లీట్ బ్యాక్ ఫైర్. లక్ ఫేవర్ కాలేదు. దానికి తోడు ఫిజికల్ ఛాలెంజ్ కూడా డిఫీట్ అయ్యాడు. అయితే నేను వెంకీని ఒక్క ఎపిసోడ్లో జడ్జ్ చేయను. ఎందుకంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ సమ్టైమ్స్ ఎర్లీ ఎపిసోడ్స్లో మిస్టేక్స్ చేస్తారు. కానీ ఆ మిస్టేక్ తర్వాత స్ట్రాటజీ చేంజ్ చేయకపోతే ప్రాబ్లం. సో వెంకీకి ఇప్పుడు బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే లెస్ షౌటింగ్, మోర్ ప్లానింగ్. అతని ఎనర్జీ యూజ్ఫుల్ కానీ డైరెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెక్షన్లో ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే ఆన్లైన్లో సర్క్యులేషన్ అయ్యే లీక్స్, ట్రాకింగ్ అప్డేట్స్
అండ్ సోషల్ మీడియా రిపోర్ట్స్ అన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావు. కాబట్టి నేను వాటికి రిపోర్టెడ్ అప్డేట్స్, అవైలబుల్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్‌గా మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. టాస్క్ పర్ఫార్మెన్స్, యెల్లో కార్డ్స్, ఓటింగ్ డైనమిక్స్ లాంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా ఆర్‌కే మరియు గాయత్రి డేంజర్ జోన్‌లో ఉన్నారని డిస్కషన్ కనిపించింది. హౌస్ ఓటింగ్‌లో గాయత్రికి మెజారిటీ ఓట్స్ వచ్చాయని అప్డేట్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫైనల్ ఎలిమినేషన్‌గా కన్సిడర్ చేయాలి. ఇఫ్ ద ఎలిమినేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్, గాయత్రి ఎగ్జిట్ ఈ స్టేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే రియాలిటీ షోలో టాస్క్ పర్ఫార్మెన్స్ ఎలోన్ కాదు, హౌస్ రిలేషన్షిప్స్, ఓటింగ్, విజిబిలిటీ, స్ట్రాటజీ అన్నీ కలిసి సర్వైవల్గా డిసైడ్ చేస్తారు. ఆర్కే కేసులో కూడా అదే. టాటో ఛాలెంజ్ తీసుకున్నాడు, రిస్క్ తీసుకున్నాడు, కానీ రిస్క్ తీసుకోవడం మాత్రమే సేఫ్ గ్యారంటీ కాదు. ఇక కరెంట్ డైనమిక్స్ గురించి నా అబ్జర్వేషన్ ఏంటంటే, శాలిని స్ట్రాంగ్ టాస్క్ పర్ఫార్మర్, రోహిత్ కంటెంట్ పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్, భాగి అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ చూపించింది, సృష్టి సైకలాజికల్గా టాస్క్లో స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది, హేమంత్ కంపోజ్డ్ పర్ఫార్మర్గా కనిపించాడు, అమన్ అన్ప్రిడిక్టబుల్ ఎనర్జీ. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు లాంగ్ రన్ వరకు సర్వైవ్ అవుతారు? నా ఒపీనియన్లో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అడాప్ట్ అయ్యే వాళ్ళు సర్వైవ్ అవుతారు. టాస్క్ వచ్చినప్పుడు పర్ఫామ్ చేయాలి, హౌస్లో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, కెమెరా ప్రెజెన్స్ ఉండాలి, అవసరమైనప్పుడు ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసిన కంటెస్టెంట్కి మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఎపిసోడ్ 6 నాకు రిస్క్ అండ్ రియాక్షన్ ఎపిసోడ్లా అనిపించింది. ఫిజికల్ టాస్క్స్ కంటెస్టెంట్ ఎండ్యూరెన్స్ని టెస్ట్ చేశాయి. సైకలాజికల్ టాస్క్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసింది. లక్ బేస్డ్ ఛాలెంజ్ స్ట్రాటజీకి ఛాన్స్ ఎంత ఇంపార్టెంటో చూపించింది. ఆర్కే టాటో డెసిషన్ లాంగ్ టర్మ్ రిస్క్ గురించి డిస్కషన్ క్రియేట్ చేసింది. కానీ నా పర్సనల్ ఎపిసోడ్ 6 స్టాండ్అవుట్ ఏంటంటే, భాగి తుల్లూరు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ హెయిర్ కట్ తీసుకున్నప్పుడు ఆమె చూపించిన కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్. సెకండ్ స్ట్రాంగెస్ట్ మూమెంట్ ఏంటంటే సృష్టి ఎమోషనల్ ఫోన్ కాల్. థర్డ్ వన్ వచ్చి శాలిని టాస్క్ పర్ఫార్మెన్స్. ఆర్కే డెసిషన్ మాత్రం నాకు బ్రేవ్గా అనిపించింది. స్మార్ట్ డెసిషనా కాదా అనేది డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీ టర్న్. మీ ఒపీనియన్లో ఎపిసోడ్ 6 బెస్ట్ ఫైటర్ ఎవరు? భాగి తుల్లూరునా, శాలినీనా, సృష్టినా, లేక ఆర్కే తీసుకున్న టాటో ఛాలెంజ్నే బిగ్గెస్ట్ డేర్ అనుకుంటున్నారా? మరొక క్వశ్చన్ ఏంటంటే, ఒక గేమ్ కోసం పర్మనెంట్ టాటో వేయించుకోవడం కరెక్ట్ డెసిషన్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ వల్లే మన నెక్స్ట్ వీడియో డిస్కషన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష 2 రివ్యూస్, ఎపిసోడ్ బ్రేక్ డౌన్స్, కంటెస్టెంట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో, ఎందుకు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశారు, ఎవరి స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయ్యింది, ఎవరు డేంజర్ జోన్లకి వెళ్ళారు, అన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సరే, మన వీడియో కనుక నచ్చినట్లయితే మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. Until then, take care, stay connected and keep watching. Thank you so much for watching. Bye.